కర్నూలు జిల్లాలోని పంట పొలాల్లో వజ్రాల వేట కొనసాగుతూనే ఉంది. వర్షాలు పడుతుండటంతో తుగ్గలి మండలం పగిడిరాయి గ్రామంలో వజ్రాల వేటను సాగిస్తున్నారు. గ్రామ శివారులోని ఓ కూలీకి వజ్రం దొరికింది. దీంతో సమాచారం తెలుసుకున్న గుత్తికి చెందిన వజ్రాల వ్యాపారి 4,40,000 రూపాయలకు ఆ వజ్రాన్ని కొనుగోలు చేశాడు. మరో మహిళకు దొరికిన వజ్రాన్ని 1,30,000, 2 తులాల బంగారాన్ని ఇచ్చి కొనుగోలు చేశాడు స్థానిక వ్యాపారి. అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి హరికిషన్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరికిషన్, శ్వేత, తొలకరి చినుకులు పడగానే తుగ్గలి మండలంలో వజ్రాలు ప్రత్యక్షమైతే వాటిని సొంతం చేసుకునేందుకు, తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి వజ్రాన్వేషణ చేస్తూ ఉంటారు. గత 10-15 రోజుల నుంచి కూడా ఋతుపవనాలు ముందస్తు ఆగమనంతో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు అన్నదాతలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఇక్కడ పంటలు పండుతాయి, అది కూడా ఖరీఫ్ సీజన్ లో. ఈ నేపథ్యంలోనే మొత్తం పొలం అంతా కూడా దుక్కి దున్నుతున్నారు. దీంతోనే భూమిలో నిక్షిప్తమైనటువంటి వజ్రాలన్నీ కూడా బయటపడుతున్నాయి. ఇదే అదనుగా దగ్గర 3-4 రోజుల పాటు ఇక్కడే ఉండి ఎన్నో కష్ట నష్టాలను వచ్చి ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వజ్రాన్వేషకులందరూ కూడా వజ్రాల వేటలో మునిగిపోయినారు. దీంతో అందరికీ కూడా అదృష్టం వరిస్తుందని మాత్రమే చెప్పలేము. కానీ కొందరిని ఈసారి గతానికి భిన్నంగా ఈసారి చాలా మందికి కూడా వజ్రాలు దొరికాయి. అందులో భాగంగానే నిన్న సాయంత్రం పూట ఇద్దరికి కూడా దొరికాయి. ఒక కూలీకి ఒక వజ్రం, మరో మహిళకు మరొక వజ్రం దొరికాయి. వీరిద్దరికి కూడా జొన్నగిరి గ్రామ పరిసర ప్రాంతాల్లో ఒకరికి దొరికితే, తుగ్గలి మండల పరిసర ప్రాంతాల్లో మరొకరికి దొరికాయి. ఇద్దరు కూడా, ఒక మహిళ ఒక కూలీ కూడా ఉన్నారు. వారికి స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారులు కూలీకి వచ్చేసి 1,40,000 రూపాయలు చెల్లించడం, అలాగే మహిళకు డబ్బులతో పాటు బంగారు కూడా చెల్లించి తీసుకున్నారు. మొత్తానికి మాత్రము ఈ వార్తల నేపథ్యంలో ఒక జాతరను తలపిస్తోంది. ఆ ప్రాంతం అంతా కూడా తమ అదృష్టాన్ని కూడా పరీక్షించుకునేందుకు రోజు రోజుకి కూడా పెద్ద సంఖ్యలో ఈ ప్రాంతానికి వచ్చి వజ్రాన్వేషణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు స్థానిక రైతులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము విత్తనాలు నాటేందుకు పూర్తిగా పొలాన్ని సిద్ధం చేస్తే వీళ్ళు వజ్రాన్వేషకులు వచ్చి ఆ పొలాన్నంతా కూడా తొక్కి పాడు చేస్తున్నారు. కాబట్టి ఎవరిని కూడా దయచేసి రానివద్దు. పోలీసులు కానీ, ఇటు రెవెన్యూ అధికారులు కానీ తమకు స్పందించి న్యాయం చేయాలని చెప్పేసి స్థానిక రైతులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. శ్వేత. రైట్ హరికిషన్, థ్యాంక్ యూ.